అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను రసం చేస్తున్నాను ఫ్రెండ్స్. మా అత్తయ్యకి హెల్త్ బాగలేదు, అది షుగర్ ఎక్కువై కాలుకి పుండు పడింది. ఆపరేషన్ చేసి బొటన వేలు తీసేశారు ఫ్రెండ్స్. అందుకని డాక్టర్ గారు రసం వేసి పెట్టమన్నారు. ఇలా ఆపరేషన్ చేసిన పేషెంట్లకి రసం ఎలా చేసి పెట్టాలనేది నేను ఈరోజు మీకు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. మామూలుగా తినాలనిపిస్తే మామూలు మనుషులు తినే రసం వేరు, ఇలా ఆపరేషన్ చేసిన పేషెంట్లకి పెట్టే రసం వేరు అన్నమాట. ఈరోజు ఆపరేషన్ చేయించిన పేషెంట్లకి పెట్టే రసం ఎలా చేయాలో చూపిస్తున్నాను. మీరు కూడా చూడండి, తప్పకుండా చూసి లైక్ చేయండి వీడియోని. ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. రసం చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి స్టవ్ వెలిగించుకోండి. స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో 2 గ్లాసులు వాటర్ పోసుకోండి ఫ్రెండ్స్. ఇగోండి, నేను స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో వాటర్ పోసాను. అందులో నిమ్మకాయ అంత చింతపండు వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ పుల్లగా ఉంటాయి ఈ చారు, అందుకని నిమ్మకాయ అంత చింతపండు, 1 స్పూన్ పసుపు, చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఒక పెద్ద ఉల్లిపాయని బారుగా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 1 స్పూన్ కారం వేసుకోండి. మీరు కారం బదులు ఇక్కడ మిర్చి అయినా వేసుకోవచ్చు, పచ్చిమిర్చి అయినా 2-3 పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. నేను కారం వేసాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అంతా వేసి ఒకసారి కలుపుకోండి. రసం కాగుతూ ఉంటాయి అన్నమాట. ఇవి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ రసం. ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు కూడా వేసి ఒకసారి కలుపుకోండి. రుచి మాత్రం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ తాగాలనిపించేంత టేస్ట్గా ఉంటాయి అన్నమాట. నేను చెప్తున్నానని కాదు, నిజంగా. ఇప్పుడు ఇందులో కావాల్సిన రసం పొడి తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక గిన్నెలో 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు తీసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, మిరియాలు కూడా తీసుకున్నాను. ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకొని బాండీలో వేసుకొని దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. మంచి స్మెల్ వస్తాయి అన్నమాట వేయించుకుంటే. ఇందులో కందిపప్పు, పచ్చెనగపప్పు నేను వేయటం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆపరేషన్ చేసిన పేషెంట్ కదా, సీమ్ పోస్తాయి కుట్లు అని చెప్పేసి కందిపప్పు, పచ్చెనగపప్పు నేను వేయటం లేదు. ధనియాలు, జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి మాత్రమే వేస్తున్నాను అన్నమాట. ఆపరేషన్ చేసిన పేషెంట్లకి కందిపప్పు, శనగపప్పు అవి వేయరన్నమాట. మామూలు మనుషులకైతే అవి వేసుకోవచ్చు. కందిపప్పు, శనగపప్పు, బియ్యము, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి వేసి పౌడర్ చేసుకుంటారు. ఇది ఆపరేషన్ చేసిన వాళ్ళకి మాత్రం ఉత్తగా ధనియాలు, జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి వేసి దంచుకోవాలన్నమాట. వేయించినవి కాబట్టి ఊరికనే మెదిగిపోతాయి. నేను గ్లాసులోనే వేసి చపాతీ కర్రతోటి పొడిని చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పొడిని చేసి వేస్తున్నాను. వేసాను. పొడి కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. పొడి వేసాను అనమాట. ధనియాలు, జీలకర్ర, మిరియాల పొడి వేసాను. వెల్లుల్లి కూడా ఇప్పుడు దంచి వేస్తున్నాను అనమాట. తర్వాత దంచి వేస్తున్నాను. ఒకేసారి వేసేస్తే అది తొందరగా మెదగవు అనమాట. వెల్లుల్లి కూడా 1 స్పూన్ దంచి వేసాను. రసం స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. వేయించి వేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది అనమాట. మరిగితే కూడా టేస్ట్ బాగుంటుంది రసం. కొంచెంసేపు మరగనివ్వండి రసం. ఇప్పుడు పోపు పెట్టుకుందాం రసానికి. దీనిలో తాలింపులో కూడా పచ్చిశనగపప్పు అవి వేయకూడదన్నారు డాక్టర్, అందుకని ఉట్టిగా ఆయిల్ పోసి తాలింపు వేసాను ఫ్రెండ్స్. మీకు కావాలనుకుంటే అందులో పోపు దినుసులు కూడా వేసుకోండి. నేను ఉట్టిగా ఆయిల్ మాత్రమే వేయించి కరివేపాకు వేసాను తాలింపు. డాక్టర్ గారు ఇంకా మా అత్తయ్యకి అవన్నీ వేయొద్దన్నారు, తాలింపు మంజులు అవన్నీ వేయొద్దన్నారు, సీమ్ పోస్తాయి, అసలే షుగర్ పేషెంట్ కదా, త్వరగా సీమ్ వస్తాయి అని చెప్పేసి వేయొద్దన్నారు. అందుకని ఉత్తగా ఆయిల్ వేయించి అందులో కరివేపాకు వేసి తాలింపు పెట్టానన్నమాట. మీరైతే మామూలుగా తాలింపు గింజలు వేసుకోండి. కానీ రసం సూపర్ టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్. పోపు వేగింది. ఇంకా రసంలో వేసుకోండి. పోపు వేసి కొంచెం 1 నిమిషం మూత పెట్టండి.
అప్పుడు ఫ్లేవర్ అంతా బయటికి రాకుండా ఉంటుంది, లోపలే ఉంటుంది. మూత పెట్టకపోతే ఫ్లేవర్ అంతా పోయిద్ది అనమాట. ఇంకొక 5 నిమిషాలు మరగనివ్వండి, పచ్చివాసన అంతా పోయేదాకా. ఫ్రెండ్స్, నా వీడియోలు కానీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి షేర్ అవుతాయి నా వీడియోలు. ఇగోండి, రసం రెడీ అయిపోయింది. ఉప్పు చూసుకోండి, సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకోండి. నేను వేసుకుంటున్నాను ఫ్రెండ్స్, సరిపోలేదు. చివరిలో ఉప్పు చూసుకొని వేసుకోండి, సరిపోతే సరే, సరిపోకపోతే కొంచెం వేసుకోండి. మీరు పోపులో ఎండుమిర్చి కూడా వేసుకోండి. నేను కారం వేసాను కదా, మళ్ళీ ఎండుమిర్చి కారం ఎందుకులే అని వేయలేదు. మీకు కావాలనుకుంటే పోపులో నూనె, కరివేపాకు, తాలింపు గింజలు, ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఇది నేను సింపుల్గా చూపించాను అన్నమాట. ఓన్లీ ఆపరేషన్ చేసిన పేషెంట్స్కి పెట్టే రసం మాత్రమే ఇవి. ఇంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది రసం. కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.